మహారాష్ట్రలో కుల చిచ్చు రాజేస్తే గతంలో కూడా ఇలాంటి అదేది మండల్ కమిషన్ తీసుకొచ్చి కులాల చిచ్చు రాజేసి దేశంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో రాకుండా హిందుత్వ సెంటిమెంట్ లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం ఆనాడు జరిగింది. విపి సింగ్ నాయకత్వంలో అప్పుడు సక్సెస్ అయ్యారు. దాన్ని కంట్రోల్ చేయడానికి మందిర్ నినాదంతో మండల్కి పోటీగా మందిర్ నినాదంతో రోడ్డు మీదకి వచ్చి అద్వానీ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చాడు. ఆనాటి నుండి ఎప్పటికప్పుడు హిందువులని చేల్చడానికి కులాల చిచ్చు, అదే సందర్భంలో మైనార్టీలను ఏకం చేయడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉండేటటువంటి సెంటిమెంట్లో భాగంగా ఇప్పుడు మహారాష్ట్రలో త్రిబులం ఫార్ములా తీసుకుని వచ్చారు. అక్కడ ఎస్పెషల్లీ మైనారిటీలు అంటే ముస్లిం సామాజిక వర్గం, మరాఠా అన్నటువంటిది, అట్లాగే మాదిగ సామాజిక వర్గం అన్నటువంటి 3 ఫార్ములా అన్నటువంటిది పట్టుకుని వచ్చారు. అది ఇప్పుడు ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ను అక్కడ ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్గా 221 స్థానాల స్థాయికి మహారాష్ట్రలో అంటే కలిసి ఉంటేనే బ్రతుకుతాం అన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ నినాదం, నరేంద్ర మోడీ నినాదం పనిచేసింది. ఏకంగా 222 అంటే హిందూ పోలరైజేషన్ చాలా బలంగా జరిగింది. అక్కడ ముస్లిం పోలరైజేషన్ అక్కడ వీళ్ళందరూ చేసుకొచ్చిన దానికి ప్రతిఫలం హిందూ పోలరైజేషన్ ఘనంగా జరిగింది. మహాయుద్ధ కూటమి ఏకంగా 220కి పైగా స్థానాలు గెలుచుకుంటుంటే 60 స్థానాల లోపకి మహావికాస్ అగాడి పడిపోవడం అన్నటువంటిది వాళ్ళ జీవితంలో ఊహించుండరు. కాంగ్రెస్ పార్టీ శివసేన పెట్టినటువంటి ఉద్ధవ్ థాకరే కొడుకు అయినటువంటి అదే బాలాసాహెబ్ థాకరే కొడుకు అయినటువంటి ఉద్ధవ్ థాకరే తన పుత్ర ప్రేమతో నాశనం చేసుకున్నాడు పార్టీని. అలాగే తన తండ్రి ఆశయాలను తొంగలో తొక్కి నాశనం చేసుకున్నాడు. అలాగే శరద్ పవార్ తన పుత్రికా ప్రేమతో నాశనం చేసుకున్నాడు. ఆ 2 పార్టీలకి వారసులుగా నిజమైనటువంటి జనంలో ఉండేటటువంటి నాయకులైనటువంటి షిండేకి కానీ అట్లాగే అజిత్ పవార్కి కానీ అవకాశం ఇచ్చారు. ఫైనల్గా ఇతరులు 9 స్థానాలు గెలుచుకునేటటువంటి స్టేజ్ వచ్చి ఆ వాళ్ళు కూడా బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే గెలవడం అన్నటువంటి కీలకమైనటువంటి ప్రాధాన్యమైంది. ఫైనల్గా చూస్తే మహారాష్ట్ర అన్నటువంటిది చేసిన ప్రయోగం మైనారిటీలతో పాటుగా ఎస్సీలని విడతీసి అదే సందర్భంలో మరాఠాలని విడతీయాలన్నటువంటి ప్రయత్నం. మరాఠాలు మేము హిందువులమేనని తేల్చి చెప్పారు, కులాల వారి చీల్చలేరని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో ముస్లింలు పోలరైజ్ అవుతున్నా సరే హిందువులను పోలరైజ్ కాకుండా చేస్తున్నటువంటి ఎత్తుగడకి రివర్స్ దెబ్బ కొట్టారు.